షుగర్ పేషెంట్స్ ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఆపడం సాధ్యమేనా? ఎస్, ఆపడం సాధ్యమే. హలో ఆల్, నా పేరు డాక్టర్ అజిత్ మహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఉస్మానియా హాస్పిటల్, వరంగల్. చాలా మందిలో ఒక మిత్ ఏంటంటే ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే నేను ఆపలేనేమో అనే భయం ఉంటుంది. కానీ అలా కాదు. ఎప్పుడైతే మీకు హై షుగర్స్ ఉంటాయో, మోర్ దెన్ 400, మోర్ దెన్ 500, HbA1c మోర్ దెన్ 12 ఉన్న వాళ్ళలో ఫస్ట్ 1 to 2 months ఇన్సులిన్ ఇచ్చి మనం షుగర్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ గ్లూకోజ్ టాక్సిసిటీ అనేది ఇనిషియల్ 1 to 2 monthsలో హై షుగర్స్ ఉన్నప్పుడు ఆ టాక్సిసిటీని మనం తగ్గించుకొని HbA1cని కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత టాబ్లెట్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ హై గ్లూకోజ్ టాక్సిసిటీ అనేది 1 to 2 monthsలో తగ్గుతుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి దానికి కొంత టైం దొరుకుతుంది. సో దీనివల్ల డయాబెటీస్ రెమిషన్ అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు చాలా కొత్త డ్రగ్స్ వచ్చాయి. 80 to 85% డయాబెటిక్ రెమిషన్ అనేది చేసుకోవడానికి చాలా న్యూ డ్రగ్స్ వచ్చాయి. కాబట్టి ఇనిషియల్గా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎవరైతే హై షుగర్స్ ఉంటాయో ఇన్ బిట్వీన్ కానీ, స్టార్టింగ్ పీరియడ్లో కానీ, మధ్యలో ఎప్పుడైనా ఎనీ ఇన్ఫెక్షస్ పీరియడ్లో కానీ, ఏదన్నా సర్జరీ టైంలో కానీ మీకు డాక్టర్ గారు ఇన్సులిన్ సజెస్ట్ చేస్తే తీసుకోవడానికి వెనకాడకండి. థ్యాంక్ యూ.